చెడు మార్గమును విడిచి వారు ప్రార్థన చేసిన ఎడల, పశ్చాత్తాపపడి ప్రార్థన చేసిన ఎడల నేను వారిని స్పష్టపరిచి వారి దేశమును నేను బాగు చేస్తాను వాగ్దానం చేశావయ్యా. నీ ప్రజలమైన మమ్మల్ని తగ్గించుకొని నాయన మా చెడు మార్గములను గూర్చి పశ్చాత్తాపడుతూ మాలో ఉన్నటువంటి ప్రతి లోకానుసారమైన జీవితం నుండి విడిపించమని, శరీర సంబంధమైన బ్రతుకును మాకు దూరం చేయమని ప్రభువా పశ్చాత్తాపడుతున్నా. నన్ను కడుగుము నాయనా, మమ్ములను శుద్ధీకరించయ్యా. మా ప్రాణాత్మ శరీరాల్లో ఉన్నటువంటి ప్రతి మలినాన్ని, అపవిత్రతను తొలగించండి అయ్యా. వ్యర్థమైన వాటిని మాకు దూరం చేయండి అయ్యా. శరీరాన్ని ఆత్మను మలినం చేసే, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును మాకు దూరం చేయండి అయ్యా. నీవు పరిశుద్ధుడు గనుక ఆయన నీ బిడ్డలమైన మేము పరిశుద్ధంగా జీవించు జీవితం మాకు దయచేయండి అయ్యా. రక్షక నీ పాదాలు పట్టుకొని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించు, ప్రతి ఒక్కరి కన్నీరు చూడు, ప్రతి ఒక్కరి కష్టమును తీర్చు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నిర్మించాయా. ప్రతి ఒక్క తమ్ముడిని చెల్లిని నాయన యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలను దర్శించు. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానమును అనుగ్రహించాయా. చదువులో విజయమును దయచేయనయ్యా. మా బిడ్డలు నాయన చిరు ప్రాయంలో, యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా. వారందరినీ మీరు కనికరించండి. ఎవరి ఇచ్చలకు ఏమాత్రం మా బిడ్డల ప్రభావ బలి కావడానికి వీల్లేదు. ఎవరి ఇచ్చల నుండి, యవ్వన ఉచ్చుల నుండి నాయన మా బిడ్డలను నిత్యము కాపాడండి అయ్యా. నిన్నే సేవించాలి, నీ కాడి మోయాలి, నీ కొరకే మా బిడ్డలు జీవించాలి. అట్టి అద్భుతమైన ఆత్మీయతను మా బిడ్డలకు దయచేయండి. మా కుటుంబంలో క్షేమాన్ని ఇవ్వండి, ఆ కుటుంబాల్లో నెమ్మదినివ్వండి నాయన, సమాధానం ఇవ్వండి, సఖ్యతనివ్వండి, సంతోషాన్ని ఇవ్వండి. అలాగే ప్రభువా ఆత్మ సంబంధమైన సమృద్ధిని దయచేయండి. రక్షక మా సంఘాల్లో గొప్ప ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆత్మలను సంపాదించే నెల అనగా నాయన మా కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాకుంది. నశించిపోతున్న మా బంధుమిత్రాదులు ప్రభువా నశించిపోక రక్షింపబడవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది నాయన. వారందరూ రక్షించబడలాగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ సంఘ సభ్యులకు నాయన నశించిపోతున్న ఆత్మల పట్ల